ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. యేసుక్రీస్తుని వెంబడించటం, విశ్వాస జీవితం కలిగి ఉండటం అంటే భయపడుతూ మాకేం జరుగుతుందో, మేము ఈ మతం ఆచరించకపోతే మేము నరకంలో పడిపోతాము, లేదా దేవునికి అవిధేయులుగా ఉన్నాం భయపడుతూ జీవించేది క్రైస్తవత్వం కాదు. యేసు ప్రభు మీద పూర్తి భారం వేసి విశ్వాసంతో జీవించడం అన్నది క్రైస్తవత్వం. ఇంతకుముందు వారి సంభాషణలో యేసు ప్రభు వారితో మాట్లాడుతూ, పెద్దలతో ప్రధానులతో నేను హింసించబడతాను, శాస్త్రులు కూడా నన్ను అవహేళన చేస్తారు, 3వ దినమున లెగుస్తాను, లేదా నేను చనిపోతాను, తిరిగి లెగుస్తాను అని ఇటువంటి సందర్భంలో వారికి ఒక భయము, అయ్యో మేము వెంబడిస్తున్న మా యజమాని శ్రమల పాలవుతున్నాడు, మరి తను తాను ఉపేక్షించుకోవాలి, ఎవరైతే నన్ను వెంబడించాలో మీ సిలువను ఎత్తుకొని శ్రమపడుతూ మీరు నడవాలి అన్నటువంటి విధంగా ఉన్నప్పుడు వారి హృదయాలు నిరుత్సాహంతో నిండిపోయినాయి, వారి హృదయాలు దిగజారిపోయిన లేదా లోతుగా బాధపడుతున్నాయి. ఇటువంటి సందర్భంలో మీకు నిరీక్షణ ఉన్నది, నేను తిరిగి వస్తాను, సదాకాలం నేను మీ అందరినీ నాతో తీసుకెళ్తాను, నాతో ఉండడానికి తీసుకువెళ్తాను అని చెప్పినటువంటి విధము వారికి నిరీక్షణ కలుగజేస్తుంది, వారికి ధైర్యం కలుగజేస్తుంది. సదాకాలం మీరు నాతోనే ఉంటారు అని యేసు ప్రభు వారితో చెప్తున్నాడు. మీరు నాతో ఉన్నప్పుడు మరి నేను ప్రతిఫలం కూడా ఇస్తాను, ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో వారికి ప్రతిఫలం ఇస్తాను. ఎవరైతే అన్నీ తెలిసి సువార్త ప్రతి ఒక్క చోట ప్రకటించబడుతుంది, ఎవరైతే సువార్తను అంగీకరించట్లేదో, యేసు మార్గమును తెలుసుకోలేకపోతున్నారో వారికి తగినటువంటి ఫలం ఉన్నది. మీకు ఎటువంటి ప్రతిఫలం కావాలో ఇప్పుడే నిర్ణయించుకోనండి. యేసు ప్రభు మీద మన పూర్తి విశ్వాసం పెట్టినప్పుడు, మన భారం అంతా ఆయన మీద వేసినప్పుడు మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు. సమస్త విధమైన భారములు నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు. మనకి ఎటువంటి భారంతో కూడినది కాదు, క్రీస్తు యొక్క విశ్వాసం. ఇది గ్రహించి దేవుని యొక్క ప్రతిఫలము మనందరం పొందుకుందాం కాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండవైన స్థుతికి పాత్ర నేను ఆరాధించి కనబరుస్తున్నాను ప్రభా. మరి త్వరగా నువ్వు రాబోతున్నావు నాయన, నీకోసం సిద్ధపడుతుండగా మాకు సరి అయిన జ్ఞానం దయచేసి మా మార్గములు సరి చేసుకుని నీకోసం సిద్ధపాటు చేయడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. మరి నీవిచ్చే బహుమానంతో సంతోషంగా మేమందరము మరి నీ బహుమానం తీసుకొని సదాకాలం నీతో ఉండే కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.